రాష్ట్రంలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఫిబ్రవరిలోనే రికార్డు స్థాయిలో నమోదవుతుంది. ఇక రానున్న 3-4 నెలల్లో మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అయితే పెరిగే వినియోగానికి తగ్గట్టుగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే పనిలో పడింది విద్యుత్ శాఖ. ఇక మరోవైపు కరెంటు పోల్స్ కు జియో ట్యాగింగ్ చేస్తోంది విద్యుత్ శాఖ. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరెంటు వాడుతున్నారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అవుతోంది. అది కూడా పూర్తిగా ఎండాకాలం రాకముందే పెరిగిందని అంటున్నారు అధికారులు. ఇక సమ్మర్లో వినియోగించే స్థాయిలో కరెంటు డిమాండ్ పెరిగింది. ఈ నెలలోనే ప్రతిరోజు 16,000 మెగావాట్ల విద్యుత్ ఖర్చయింది. ఫిబ్రవరి 21-25 తేదీల్లో గరిష్ట స్థాయిలో పవర్ వాడారు పబ్లిక్. దీంతో విద్యుత్ శాఖ అధికారులు మరింత అలర్ట్ అయ్యారు. ఫిబ్రవరి 21న 16,412 మెగావాట్లు అంటే 31,336 కోట్ల యూనిట్ల వినియోగం జరిగింది. 25న రికార్డు స్థాయిలో 16,506 మెగావాట్లు అంటే 31,337 కోట్ల యూనిట్లకు వినియోగం చేరింది. ఇప్పుడే ఇలా ఉంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో పరిస్థితి ఏంటని ఆలోచనలో పడ్డారు విద్యుత్ శాఖ అధికారులు. పెరుగుతున్న ఎండలకు ఇండ్లలో కరెంటు వినియోగం మరింత పెరిగింది. ఉదయం 8 గంటల నుండే ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వాడుతున్నారు పబ్లిక్. ఇక మధ్యాహ్నం టైం వరకు కరెంటు వినియోగం పీక్ స్టేజ్కు చేరుతోంది. ఇలా ప్రతిరోజు రికార్డు స్థాయిలో నమోదవుతుందని అంటున్నారు అధికారులు. ఇక మరోవైపు రాష్ట్రంలో యాసంగి సాగు విస్తీర్ణం కూడా పెరగడం మరో కారణం. 68,06,000 ఎకరాల్లో యాసంగి పంటలు సాగవుతోంది. గతంతో పోలిస్తే ఈసారి 11 లక్షల ఎకరాల్లో సాగు పెరిగింది. ఇక సాగవుతున్న 68,06,000 ఎకరాల్లో 53 లక్షల వరకు వరి సాగవుతోంది. దీంతో కరెంటు వినియోగం మరింత పెరిగిందని భావిస్తున్నారు అధికారులు. పెరిగిన విద్యుత్ వినియోగంతో పాటు రానున్న 3-4 నెలలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ శాఖ ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకుంది. నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాపై సర్కార్ దృష్టి పెట్టింది. ఎంటైర్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత హైయెస్ట్ రికార్డెడ్ ఎండి అనేది ఇప్పుడు అయింది. మనకి ఆల్మోస్ట్ 16,600 దాటింది మనకి ఎంటైర్ స్టేట్ కన్జంప్షన్ మొత్తం కూడా. ఎన్పిడిసిఎల్లో కూడా ఇట్ హస్ క్రాస్ నియర్లీ 5,600 మెగావాట్ మనకి లోడ్ అనేది పెట్టడం జరిగింది. సో మేజర్గా 2 ఫ్యాక్టర్స్ ఏమంటే ఈసారి రబీలో ఎక్కువ పంటలు వేయటము రైతుల దగ్గర నుంచి, ప్లస్ ఈసారి ఆన్సెట్ ఆఫ్ సమ్మర్స్ కూడా కొంచెం ముందు స్టార్ట్ అయ్యేసరికి మనకి ఈ టౌన్స్లో, మున్సిపల్ ఏరియాస్లో కూడా మనకి లోడ్ అనేది ఇమీడియట్గా పికప్ అయింది. సమ్మర్ యాక్షన్ ప్లాన్ అనేది మనము లాస్ట్ ఇయర్ సెప్టెంబర్, అక్టోబర్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రబీలో ఈ మార్చ్ వరకేమో ఈ పంటలు అగ్రికల్చర్ వల్ల డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఏప్రిల్, మే నుంచి ఈ కమర్షియల్ కానీ డొమెస్టిక్ లోడ్ ఎక్కువ ఉంటుంది. ఏసీస్ కానీ వాటి యూటిలైజేషన్ అది ఎక్కువ ఉండటం వల్ల. ఇక మరోవైపు విద్యుత్ షార్టేజ్, అంతరాయాలు లేకుండా సరఫరా చేసే దిశగా విద్యుత్ శాఖ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఎన్పీడీసీఎల్ పరిధిలో కరెంటు పోల్స్ కు జియో ట్యాగింగ్ చేస్తోంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోని విద్యుత్ స్తంభాలకు జియో ట్యాగింగ్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. విద్యుత్ తీగలు తెగి పడిపోయినప్పుడు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా, ఫీజులు పడిపోయినా విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. అయితే జియో ట్యాగింగ్తో సంఘటన జరిగిన లొకేషన్ తెలుసుకోవడమే కాకుండా మిగతా మార్గాల్లో కరెంటు సరఫరా చేసే అవకాశం ఉంటుందంటున్నారు అధికారులు. ఇక జూన్ వరకు ఎన్పీడీసీఎల్ పరిధిలో జియో ట్యాగింగ్ ప్రక్రియ పూర్తవుతుందని చెబుతున్నారు. సో మనము జియో ట్యాగింగ్ ఏం చేస్తున్నాము అంటే మన ఫస్ట్ పోల్స్ అన్ని కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాము. సో దాని పోల్ యూనిక్గా ఫస్ట్ పోల్ నెంబరింగ్ ఇస్తున్నాము అండ్ దెన్ దాన్ని ట్యాగ్ చేస్తున్నాం. దాని ఉద్దేశం కూడా ఏమి అంటే మీరు పోల్ కనుక నెంబరింగ్ చేసుకుంటూ వెళ్తే, ఒక స్టాండర్డ్ కామన్ టెంప్లెట్లో నెంబరింగ్ చేసుకుంటూ వెళ్తే ఆ కన్జ్యూమర్ కావచ్చు, అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఆ పోల్ నెంబర్ ద్వారా వాళ్ళు ఏదైనా సమస్య ఉంటే డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కమ్యూనికేట్ చేయొచ్చు. 1912 ఈజ్ మనము టోల్ ఫ్రీ నెంబర్గా మనం బాగా ప్రమోట్ చేస్తున్నాము విత్ ద గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ కానీ, సెక్రటరీ గారు కానీ. సో దాంట్లో ఏమవుతుంది, ఇప్పుడు 1912కి వాళ్ళు కాల్ చేసేటప్పుడు కూడా నేను పలానా రైతు ఉన్నాను లేదా కన్జ్యూమర్ ఉన్నాను, ఈ పోల్ దగ్గర మాకు ఈ సమస్య ఉందని చెప్పడానికి ఈజీ ఉంటుంది. మొత్తానికి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం జరుగుతోంది. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఫిబ్రవరి నెలలోనే 16,000 మెగావాట్లు క్రాస్ అయిందంటే రానున్న రోజుల్లో మరో 1,000-1,500 మెగావాట్ల విద్యుత్ అదనంగా వినియోగం పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. దానికి తగ్గట్టుగానే విద్యుత్ సేకరణపై దృష్టి పెట్టారు. ఇక అంతరాయం లేని కరెంటు సరఫరాపై ఫోకస్ పెట్టింది విద్యుత్ శాఖ.